వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ డిఎస్సి తెలుగుకు సంబంధించి డిఎస్సి తెలుగులో తెలుగు అంశాలకు సంబంధించి ఏ అంశాలు ఉంటాయని చూద్దాం. డిఎస్సి తెలుగు సిలబస్ తెలుగు కంటెంట్ 40 మార్కులకు ఉంటుంది. మెథడాలజీ 20 మార్కులకు ఉంటుంది. మిగిలిన 40 మార్కులు ఇతర అంశాలు జీకే, సైకాలజీ, పెడగోగి ఉంటాయి. ఈ 40 మార్కుల గురించి చూద్దాం. ఏ అంశాలు ఎక్కడి వరకు చదవాలి? డిఎస్సి నోటిఫికేషన్లో 2023-24 సిలబస్ని అనుసరించండి అని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 2023-24 సిలబస్ని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో ఏ సిలబస్ అయితే ఉందో దాన్ని ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుకోవాలి. కంటెంట్లో తెలుగు సాహిత్య చరిత్ర, కవులు, కాలం, రచనా విశేషాలు, బిరుదులు, ఇతివృత్తం, పాత్రలు, విశేషాంశాలు, వివిధ ప్రక్రియలు, ఆధునిక కవిత ధోరణులు, లక్షణాలు. ఈ తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించి ఈ అంశాలను మనం కవర్ చేయాలి. అలాగే తెలుగు భాషా చరిత్ర, మాండలికం, దాని యొక్క ఇతర అంశాలు, గ్రాంధిక భాష, వ్యవహార భాష, ఈ వ్యవహారిక భాష ఉద్యమానికి సంబంధించి జరిగినటువంటి వివిధ రకాల పరిణామాలు, అంశాల గురించి. అలాగే అర్థ విపరిణామం, ఒక పదానికి అర్థం కొంతకాలం క్రితం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మారింది, ఈ అంశాలు. ధ్వని ఉత్పత్తి స్థానాలు, ఇవి మెథడాలజీలో ఉంటాయి. వీటిని పూర్తిగా అవగాహన చేసుకుంటే ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా మనం సంపాదించవచ్చు. అలాగే సాహిత్య విమర్శ, కావ్యం, నిర్వచనం, కావ్య ప్రయోజనం, కవిత్వ హేతువులు, శైలి, సంస్కృత, పాశ్చాత్య, లాక్షణికుల సిద్ధాంతాలు. దీని సాహిత్య విమర్శలు మనం చదువుకోవాలి. అలాగే బాల వ్యాకరణం, బాల వ్యాకరణంలో 10 పరిచ్ఛేదాల్లోనూ సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, తత్సమ, ఆచ్చిక, సమాస పరిచ్ఛేదాలను చదువుకోవాలి. 1, 2, 3, 4, 5 ఈ 5 పరిచ్ఛేదాలను మనం తప్పనిసరిగా చదువుకోవాలి. 15 మార్కుల వరకు బాల వ్యాకరణం నుంచి వస్తున్నాయి. సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి, తత్సమ, ఆచ్చిక, సమాస పరిచ్ఛేదాలు చదువుకోవాలి. అదేవిధంగా 6 నుండి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాల్లో అంశాలన్నీ చదువుకుంటే ఖచ్చితంగా 40 మార్కులకి 40 మార్కులు సంపాదించవచ్చు. తెలుగు వాచకంలోని అంశాలన్నీ ఉపవాచకంతో సహా. ఉదాహరణకి 10వ తరగతిలో రామాయణం అనే ఉపవాచకం ఉంది. దానిలో అనేక అంశాలు ఉంటాయి, జాతీయాలు ఉంటాయి. వాటిని కూడా కవర్ చేయాలి. తెలుగు వాచకంలోని కవులు, నేపథ్యము, ఉద్దేశము, మూల గ్రంథాలు, విశేషాంశాలు, ఇతివృత్తం, పాఠ్యాంశ విషయాలు మొదలైనవన్నీ కవర్ చేయాలి. పదజాలం, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతల వరకు కవర్ చేయాల్సి ఉంది. అలాగే భాషాంశాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, పారిభాషిక పదాలు, క్రియ, వాక్యాలు. ఛందస్సులో వృత్తాలు, జాతులు, ఉపజాతులు, జతులు, ప్రాసలు, రకాలు, ఛందోదర్పణం. ఇక్కడ వరకు మనం పూర్తిగా తెలుగు టెక్స్ట్ బుక్లని ఫాలో అయితే 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫాలో అయితే ఖచ్చితంగా 40 మార్కులు మనం సంపాదించవచ్చు. అదేవిధంగా మెథడాలజీ 20 మార్కులు, బిఎడ్ తెలుగు బోధనా పద్ధతులు. దీనిలో ఈ 6 అంశాలని క్షుణ్ణంగా చదివినట్లయితే తెలుగు డిఎస్సికి సంబంధించి 60 మార్కులు పూర్తిగా మనం సంపాదించవచ్చు. తెలుగు డిఎస్సికి సంబంధించి మెటీరియల్ నేను మన ఛానల్లో ఆల్ పర్పస్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. దాన్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్. థ్యాంక్ యూ.